తల్లి, నేను పనికి వెళ్తున్నానమ్మా, జాగ్రత్త, బాగా చదువుకో. అలాగే నాన్న, మీ ఆరోగ్యం జాగ్రత్త. టైంకి టాబ్లెట్స్ వేసుకోవడం మర్చిపోవద్దు. త్వరగా వస్తావు కదా? ఏం చేస్తున్నా? చదువుకుంటున్నా పిన్ని. చదివిని ఉద్ధరించింది చాలే, కానీ ఇంటి పనులు ఎవరు చేస్తారు? వచ్చి చేద్దురా. దీని పీడ ఎలాగైనా వదిలించుకోవాలి. ఏం చేద్దాం? ఏదో ఒక పెళ్లి సంబంధం అంటే కడితే సరిపోతుంది. ఏమండి, మన రమణయ్య లేడు? ఆయన ఒక సంబంధం తెచ్చాడు. కుర్రాడు చాలా మంచివాడు, ఆస్తిపరుడు, ఉద్యోగస్తుడు కూడా. కట్నం కూడా వద్దన్నారంట. మన పాపకి మంచి సంబంధం అండి, ఏమంటారు? ఇప్పుడు పెళ్ళికి తొందర ఏముంది? తన ఎగ్జామ్స్ ఇంకా అయిపోలేదు కదా. అలా కాదండి, మీకు అసలు ఆరోగ్యం బాగాలేదు కదా. ఇలాంటి సంబంధం పోతే మళ్ళీ మళ్ళీ వస్తుందా చెప్పండి? సార్ మీరే ఆలోచించండి. నువ్వేమంటావు? సరే పిన్ని, నాకు ఈ సంబంధం ఇష్టమే. పెళ్ళి అయిన కొన్ని నెలల తర్వాత నాన్న, మీకు శుభవార్త. మీరు తాతయ్య కాబోతున్నారు. నాకు 3వ నెల. ఇప్పుడే మీ అల్లుడు గారు నేను హాస్పిటల్కి వెళ్ళొచ్చాను. అవునా చిట్టి తల్లి, చాలా సంతోషం. వీళ్ళు చూసుకొని నీ దగ్గరికి వస్తాను. కొన్ని క్రిటికల్ సిచ్యువేషన్స్ వల్ల మీ అమ్మాయికి అబార్షన్ చేయాల్సి వచ్చింది. అబార్షన్ టైంలో నా బిడ్డని ఎట్లా తీసారో తెలుసా? లోపలికి కత్తెర లాంటి దాన్ని పంపించి